నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఓ మగువ వేదన. కన్నుల్లో కలలున్నంత వరకు, కన్నుల్లో వెలుగున్నంత వరకు, మనసులో మౌనం చేరనంత వరకు, మనసులో ఆశలు రాలనంత వరకు, అమావాస నిశిత చేరనంత వరకు, ఉప్పెనెలా ఎగిసిపడినంత వరకు, చివరి మజిలీ చేరే వరకు నేను నాలానే ఉంటా. ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నా నేను నాలానే ఉంటా. ఎన్ని ఆటిపోట్లు ఎదురైనా నేను నాలానే ఉంటా. ఎన్ని సుడిగుండాలు చుట్టుముట్టినా నేను నాలానే ఉంటా. నేను అనే పదం నా ఉనికి కాపాడుకునే ఒకే ఒక అస్త్రం. నన్ను నాలా ఉంచగలిగే మనోధైర్యం, నా వ్యక్తిత్వాన్ని నిలుపుకునే అవకాశం. నాకై నేను, నాతో నేను, నాలో నేను, నాకంటూ మిగిలింది నేనే అనే పదం. నా ఉనికిని కాపాడుకునే ఒకే ఒక అస్త్రం. నన్ను నాలా ఉంచగలిగే మనోధైర్యం, నా వ్యక్తిత్వాన్ని నిలుపుకునే అవకాశం. నాకై నేను, నాతో నేను, నాలో నేను, నాకంటూ మిగిలింది నేనే కనుక. స్త్రీ స్వేచ్ఛకు రెక్కలొచ్చే నిశ్చల జీవిత గమనంలో పెళ్ళి ఓ మలుపు. బంధనాల పంజరంలో ప్రేమని వెతుక్కోమని మనసు పుస్తకం ఓ మగువ వేదన. ఇక్కడితో చెప్పి ఆపేశావు. నువ్వు ఏ కవయిత్రివో కావు, ఓ గృహిణివి. కానీ నీ మాటల్లో జీవం ఉంది. ఏ కవులకు అందని మగువ మనసుంది. ఒక తరం వెనక్కి వెళితే నీలాంటి వారు ఎందరో స్త్రీ అంటే అలాగే ఉండాలని శాసించిన రోజులివి. పుట్టింటి గడప లోపల నీ మాట నడతకి స్వేచ్ఛ, ప్రేమ రెండూ నీకు నచ్చినట్టుగానే ఉండేవి. ఆడింట అడుగుపెట్టగా నీ మాటల్లో గౌరవం, నడతల్లో మర్యాద, పలకరింపులో పెద్దరికం, అందరి మధ్య అణుకువంతనం. వీటిలో ఏదీ లేకపోయినా మర్యాద చెప్పలేనిదని నీతో పాటు మీ అమ్మా నాన్నలను ఎద్దేవా చేయటం. ఇక్కడ మగాడిది తప్పనుకోకు. ఓ తరం మగాడు ఇలాగే పెరిగాడు. మనకి నచ్చినట్టుగా ఉండాలి. నువ్వు ఏది చెబితే అది వినాలని తన తల్లిదండ్రులే నేర్పారు. ప్రేమ కంటే గౌరవ మర్యాదలకే విలువిచ్చే ఆ రోజుల్లో ఎన్నో మొరట మనుషుల మధ్య నలిగిన జీవితాలలో నీది ఒకటి. ఆడదంటే వంట వార్పు చేసే మగాడికి అత్తమామలకి వడ్డించాలి. సాయంత్రం మగాడి ఇంటికొచ్చేసరికి అందంగా తయారయ్యి ముస్తాబయ్యి అవ్వాలి. నా కూతురు లాంటిదే కదా తాను కూడా అని అత్తమామలకి ఉండదు. తన మనసేంటో తెలుసుకుందామని, తన ఇష్టాలకి తగ్గట్టునే ఉందామని మగాడికి ఉండదు. మీ జీవితాల్లో పుణ్యకాలం కాస్త ఇలాగే స్వేచ్ఛ కోసం వెతుకులాటతోనే వెళ్ళిపోయింది. ఇంకా ఆలోచించి ఏ ప్రయోజనం లేదు. రాబోయే రోజుల్లో నీ కూతురు ఓ అత్తింటికి వెళ్ళాల్సిందేగా. తన స్వేచ్ఛని నీ స్వేచ్ఛగా చూసుకుని మురిసిపో, ఆనందపడిపో.